ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల అత్యంత శుభప్రదమైన నెలగా ఉంటూ ఉంటుంది. మొదటిగా గురుడు ఈ నెల మొదటి భాగంలో పుష్యమి నక్షత్రంలో ఉంటారు. ఆ తర్వాత గురుడు ఉదయ స్థితికి వస్తారు, అంటే ఆశ్లేష నక్షత్రంలోకి తర్వాత ప్రవేశిస్తారు. అంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అత్యంత శుభప్రదమైన గ్రహ సంచారాలు ఈ కర్కాటక రాశి వారికి అయితే లభిస్తున్నాయి కదా. ఇది కర్కాటక రాశి అవుతుంది. ఇందులోనే మనకి గురుడు, రవి, బుధుడు కూడా కలుస్తున్నారు. గురు, రవి, బుధ గ్రహాల సంయోగం కూడా కలుస్తుంది ఈ యొక్క ఆగస్టు నెలలో. తర్వాత సూర్యుడు అంటే రవి ముందు మీ రాశిలో సంచరించి తర్వాత ద్వితీయ స్థానం, మీ రాశికి ద్వితీయ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు, సింహంలోకి. సో మీ తృతీయ ద్వాదశ స్థానాధిపతి అయినటువంటి బుధుడు వరుసగా ద్వాదశ రాశి అంటే 1వ మరియు ద్వితీయ 2వ స్థానాల్లో అంటే 12, 1, 2లో సంచరిస్తూ ఉంటారు బుధుడు. అలాగే మీకు యోగకారక గ్రహం అయినటువంటి కుజుడు, అంటే ఈ కర్కాటక రాశి వారికి యోగకారక గ్రహం కుజుడు. ఈ యొక్క కుజుడు 11వ స్థానం నుంచి ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఇక్కడ 11వ స్థానంలో ఉండేటటువంటి కుజుడు వ్యయ స్థానంలోకి ప్రవేశించారు ఈ యొక్క ఆగస్టు నెలలో. అలాగే మీ చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు, అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి చతుర్థ స్థానాధిపతి అలాగే లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు వీళ్ళకి నీచ స్థితిలో తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు ఈ నెలలో. మీ సప్తమ అష్టమ స్థానాధిపతి అయినటువంటి శని, సప్తమ అష్టమ కర్కాటక రాశికి 7వ 8వ అధిపతి అయినటువంటి శని వక్రగతిలో 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అలాగే అంటే ఇది మకర నవాంశ నుండి ధనుర్నవాంశలోకి మారుతారు. అది నవాంశ రాశి అయితే మీనరాశిలో ఉంటారు. సో ఈ నెల ప్రధాన అంశం ఏంటి అంటే కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెల పూర్తిగా వ్యక్తిగత మార్పులు తీసుకొచ్చేటటువంటి నెల అని చెప్పుకోవచ్చు. ఈ నెల సూర్యగ్రహణం కూడా జరుగుతోంది. సూర్యగ్రహణం మీ రాశిలోనే సంభవిస్తోంది. అంటే మీ రాశిలో రవి ఉంటారు, బట్ గ్రహణం వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంభవిస్తూ ఉంటుంది. అదే సమయంలో గురుడు మీ రాశిలో ఉదయించి తర్వాత ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే ఈ నెలలో కేవలం పరిస్థితులు మాత్రమే మారడం కాదు, మీ ఆలోచన విధానము, మీ భావోద్వేగాలను వ్యక్తపరిచే తీరు, మీ వ్యక్తిత్వము ఇవన్నీ కూడా ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. ఉద్యోగం గురించి చూసినట్లయితే కెరీర్ రిలేటెడ్ మీకు యోగకారక గ్రహం అయినటువంటి కుజుడు ఈ యొక్క పంచమ దశమ స్థానాలకు అధిపతి. అంటే మీకు కర్కాటక రాశికి పంచమాధిపతి అలాగే మీ యొక్క దశమాధిపతి కెరీర్ రిలేటెడ్ అధిపతి. దశమం అంటే కెరీర్ రిలేటెడ్ సూచిస్తుంది కదా. సో ఈ యొక్క అధిపతి ద్వాదశ స్థానంలోకి ప్రవేశించడం అంటే 12వ స్థానంలోకి రావడం అనేది కుజుడు. దీనివల్ల వృత్తిపరమైన అభివృద్ధిని ఖచ్చితంగా, అంటే దూర ప్రాంతాల్లో ఎవరైతే వృత్తిపరంగా చూస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది అనేది చెప్పవచ్చు. కానీ మీకు అంటే ఇది ప్రత్యక్షంగా కనిపించదు, మీకు అంటే ఆపర్చునిటీస్ అనేవి లోపల బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంటుంది అనేది ఈ యొక్క కుజుడు ఇస్తూ ఉంటారు. ఈ నెలలో ముఖ్యంగా విదేశీ సంస్థలు, విదేశీ అవకాశాలు, రిమోట్ వర్క్, పరిశోధన, గోప్యమైనటువంటి ప్రాజెక్ట్స్, ఆసుపత్రులు అంటే ఈ యొక్క హాస్పిటల్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్, సేవా కార్యక్రమాలు, భవిష్యత్ ప్రాజెక్టులకు సిద్ధత, ఇవన్నీ కూడా ఇటువంటి అంశాలు ఎక్కువగా ఆ ఫీల్డ్స్లో వర్క్ ట్రై చేసే వాళ్ళకి చాలా పాజిటివ్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ కాలంలో మీరు చేసేటటువంటి పని బయట ప్రపంచానికి వెంటనే కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ప్రారంభమయ్యేటటువంటి కొత్త కెరీర్ అధ్యాయానికి ఈ నెలలోనే బలమైన పునాది ఏర్పడుతుంది. అలాగే కుజుడు ప్రస్తుతం ద్వాదశ స్థానంలో ఉండి తరువాత కొత్త ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. గురుడు ఆశ్లేష ప్రవేశం చూసుకుంటే ఆగస్టు 19న గురుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించిన తరువాత మీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అంతర్గత పరిస్థితులు మీకు స్పష్టంగా అర్థం అవుతాయి. ఎవరు నిజంగా మీకు మద్దతుగా ఉన్నారు, ఎవరు భావోద్వేగాలను ఉపయోగించి పరిస్థితులు నియంత్రిస్తున్నారు, ఎక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి, ఏ వృత్తిపరమైన సంబంధాన్ని నమ్మాలి, ఎవరి సహకారంతో మీరు డెవలప్ అవ్వగలరు అనే విషయాలపై మీకు కరెక్ట్గా క్లారిటీ అనేది వస్తుంది ఈ టైంలో. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కర్కాటక రాశి వాళ్ళు అయితే కనుక విద్యారంగం, కౌన్సిలింగ్, విదేశీ ఉద్యోగాలు, ఆరోగ్య రంగం, పరిశోధన, అలాగే అడ్వైజరీ ఉద్యోగాలు ఇటువంటి వాటి మీద ఎక్కువగా నేను ఇప్పుడు చెప్పినటువంటి వాటి మీద దృష్టి పెడితే అందులో మీకు గ్రోత్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అనేది చెప్పొచ్చు. అలాగే వీళ్ళకి ఆగస్టు 17వ తేదీ తర్వాత రవి ద్వితీయ స్థానంలోకి ప్రవేశించి కేతువుతో సంయోగం జరుపుతున్నారు. అంటే రవి వీళ్ళకి రాశిలో ఉన్న రవి ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు ఆగస్టు 17th తర్వాత. సో ఆగస్టు 17th తర్వాత ఎప్పుడైతే రవి ద్వితీయంలోకి వెళ్తున్నారో కుటుంబం, డబ్బు, పొదుపు, తర్వాత వీళ్ళు ఏదైతే మనీ రిలేటెడ్ సేవింగ్స్ చేయాల్సినవి ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా మారుతాయి ఈ టైంలో. ఈ సమయంలో ఆకస్మిక కుటుంబ ఖర్చులు కావచ్చు, తర్వాత పాత ఆర్థిక ప్రణాళికలను మార్చాల్సిన పరిస్థితులు, అంటే ఇంతకుముందు మీరు ఏదైతే ప్లానింగ్స్ పెట్టుకున్నారో అవన్నీ మార్చుకోవాల్సిన పరిస్థితులు ఈ టైంలో కనిపిస్తాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, బంగారం లేదా ఇతర ఆస్తుల మీద
మీరు డిస్కషన్స్ చేయడం, వాటి మీద నిర్ణయాలు, కుటుంబ సభ్యుల ఆర్థిక బాధ్యతలపై చర్చలు, లేదా జీవితాన్ని మరింత సరళంగా మార్చుకోవాలి అనే ఆలోచన, ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కేవలం భద్రతా భావం కోసం లేదా గౌరవం కోసం ఖరీదైన వస్తువులు కొనడము అటువంటిది మంచిది కాదు. అలా చేస్తే మీకు చాలా వరకు ఖర్చులు అనేవి పెరిగిపోతాయి. అది తగ్గించుకోండి ఈ నెలలో. తర్వాత సప్తమ అష్టమ స్థానాధిపతి అయినటువంటి శని మీకు వక్రించి ఉండటం, భాగ్యంలో ఉన్నారు, అది మంచిదే. సో విశ్వాసం, కుటుంబ నేపథ్యం, చట్టపరమైన బాధ్యతలు, విదేశీ ప్రయాణాలు, ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలు, ఇటువంటి అంశాల మీద ప్రశ్నలు తీసుకొచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆలోచన విధానం కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే ఒక మంచి విషయం ఏంటంటే, రాశిలో ఉన్నటువంటి గురుడు మీ యొక్క సప్తమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తారు. మీ యొక్క సప్తమ స్థానం మీద ఇక్కడి నుంచి ఇక్కడ దృష్టి పెట్టడం వల్ల, అంటే గురు దృష్టి యొక్క సప్తమ స్థానం మీద కూడా ఉంటూ ఉంటుంది. సో కర్కాటక రాశికి గురు దృష్టి ఎప్పుడైతే సప్తమ స్థానం మీద ఉంటుందో, సంబంధాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దెబ్బ తినకుండా గురుని యొక్క దృష్టి అనేది కాపాడుతుంది. అది మరింత నిజాయితీగా బలంగా మారే అవకాశం గురుడు ఏర్పరుస్తూ ఉంటారు. అయితే ఇద్దరూ నిజాయితీగా మాట్లాడితేనే ఈ శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఇద్దరు పర్సన్స్ కూడా నిజాయితీగా మాట్లాడాలి. ఒక వ్యక్తి పదే పదే అపరాధ భావన కలిగించడం, మౌనం పాటించడం, భావోద్వేగాలను ఆయుధంగా ఉపయోగించుకోవడం, ఇటువంటి విధానాలతో మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటే గనక దాన్ని కర్మ సంబంధం అని భావించి భరించకండి. అలాంటి సందర్భాల్లో స్పష్టమైన హద్దులు పెట్టుకోండి. అవసరమైతే రాతపూర్వక ఆధారాలు పెట్టుకోండి. సరైన మద్దతు తీసుకోవాలి. అలాగే గురుడు మీ పంచమ స్థానాన్ని కూడా దృష్టి చేస్తారు. అంటే మీ యొక్క గురు దృష్టి 5వ స్థానమైన ఇక్కడ వృశ్చికం మీద కూడా, మీ యొక్క పంచమ స్థానం మీద కూడా ఉంటుంది గురు దృష్టి అనేది. సో గురు దృష్టి ఎప్పుడైతే పంచమ స్థానం మీద ఉందో, అది మీ యొక్క కిడ్స్ రిలేటెడ్ చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. పిల్లలు విదేశాల్లో చదువుకునే అవకాశాలు కానీ, వారి చదువుకు సంబంధించినటువంటి ప్రయాణాలు, పిల్లల విషయాల్లో ఒక వ్యక్తిగత ఆందోళన, సంతానానికి సంబంధించినటువంటి వైద్య చికిత్సలు ఇవి వస్తాయి. ఎందువల్ల అంటే గురు దృష్టి ఉన్నప్పటికీ ఈ యొక్క పంచమాధిపతి వ్యయంలో పడ్డారు. దానివల్ల ఓకే, పంచమాధిపతి అయిన కుజుడు వ్యయంలో పడడం వల్ల అది మంచిది కాదు. బట్ గురు దృష్టి ఉంది కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఇచ్చేటటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అందులో కొంత పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. తర్వాత హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా, అంటే పంచమాధిపతి వ్యయంలో ఉన్న పిల్లలకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఖర్చులు కానీ, ఆధ్యాత్మిక విద్య లేదా విదేశీ విద్య ఇటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు సహాయం అయితే లభిస్తూ ఉంటుంది, కానీ ఫలితాలు రావడానికి ఓర్పు, గోప్యత అవసరం. సో గురుడు ఈ రాశిలో ఉండటం వల్ల సాధారణంగా ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. అయితే ఈ యొక్క కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. అవి ఏంటంటే మీ యొక్క డైజెషన్, తర్వాత జీవక్రియ, తర్వాత మీకు బరువు పెరగడం కానీ, ఎక్కువగా గురుడు రాశిలో ఉన్నప్పుడు బరువు పెరిగే అవకాశాలు ఇస్తారు. అలాగే నిద్ర సమస్యలు, ఆందోళన, హార్మోన్స్ అసమతుల్యత, పాదాలకు సంబంధించిన సమస్యలు, లోపల ఉన్నటువంటి స్వెల్లింగ్స్ అలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఇస్తూ ఉంటారనమాట. సో ఈ గురువు రాశిలో ఉండటం వల్ల కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ అది అంత సివియర్ కాదు. గురుడు శుభగ్రహం కాబట్టి కొంతవరకు అది పాజిటివ్గానే ఉంటుంది. ఆగస్టు 12న గురుడు ఉదయించడం వల్ల శారీరక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే గురుని బలం పెరగడం వల్ల ఆకలి, బరువు పెరగడం, శరీరంలో ద్రవాల నిల్వ కూడా పెరిగే, అందువల్ల ఆహారపు అలవాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోండి. తోబుట్టువులు, కమ్యూనికేషన్, ఈ విషయాల్లో చూసుకుంటే కనుక తృతీయ స్థానంలో ఉన్నటువంటి నీచ శుక్రుడు మీకు తృతీయం అనేది సిబ్లింగ్స్ రిలేటెడ్ చూపిస్తుంది. సో తృతీయ స్థానంలో ప్లేస్ అయిన నీచ శుక్రుడు తోబుట్టువులతో అపార్థాలు, మాటల వల్ల అసంతృప్తి, ఇటువంటి పరిస్థితులు అయితే కలిగిస్తూ ఉంటారు. మీరు చెప్పకుండానే వాళ్ళు మీ మనసుని అర్థం చేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ఏవైతే మీరు అనుకుంటున్నారో అవి ఆశించకండి. ఏ విషయమైనా కూడా స్పష్టంగా మాట్లాడండి. ప్రయాణాలు జరిగే అవకాశం, అంటే ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, కానీ ఒత్తిడిని తప్పించుకోవడానికి మాత్రమే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అది తగ్గించుకోండి. ప్రతి ప్రయాణానికి ఒక స్పష్టమైన ఉద్దేశం, ఒక స్పష్టమైన క్లారిటీ ఉండాలి. అలాంటప్పుడే ప్రయాణాలు చేయడం మీకు శ్రేయస్కరం. తర్వాత పరిహారాల విషయానికి వస్తే, గురుడికి సంబంధించిన ఉత్తమ పరిహారం ఏంటంటే దాన ధర్మాలు చేయండి, అది కూడా మీ లిమిట్స్లో. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడము గురుడికి సంబంధించి మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అలాగే అంటే వారిని పూర్తిగా మీపై ఆధారపడేలా మాత్రం చేయకండి. తర్వాత అంటే మీకు చెప్పాలంటే ఎగ్జాంపుల్గా వీధి జంతువులకు ఆహారం పెట్టచ్చు, లేదా అవసరమైన చోట భోజన ఏర్పాట్లు చేయవచ్చు, కానీ ఒక ఆధారపడే పరిస్థితిని సృష్టించకండి. నిద్ర సమయాన్ని మీరు సరిచేసుకోండి, సమయానికి భోజనం చేయండి. ఆగస్టు 12న అమావాస్య సందర్భంగా పితృదేవతలను స్మరించుకోండి. మీ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న ఒక ప్రతికూల అలవాటుని మీరు స్టాప్ చేయడానికి సంకల్పించుకోండి. శ్రావణ సోమవారాల్లో అత్యంత కఠిన ఉపవాసాల కంటే సాధారణ ఆహారం, తగినంత నీరు, ప్రార్థన చేసుకోవడం, భావోద్వేగ నియంత్రణ చేసుకోవడం, ఇవే ఎక్కువగా మేలు చేస్తూ ఉంటాయి. ఈ నెలలో మీ బలాలు, అంటే స్ట్రెంగ్త్ ఇచ్చే పాయింట్స్ ఏంటంటే
ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి అత్యంత ముఖ్యమైన నెల కనిపిస్తుంది. గురుడు మీ రాశిలోనే ఉండటం వల్ల మళ్ళీ మీరు అందరి దృష్టిలోకి వస్తారు. మీ ఆత్మవిశ్వాసం, ఆశావాదం, జీవితం దిశ ఇవన్నీ బలపడతాయి. ఒక గురువు, ఒక సీనియర్ లేదా కుటుంబంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి నుంచి మార్గదర్శనం అయితే మీకు లభిస్తుంది. ఈ నెలలో కెరీర్ అభివృద్ధి, ముఖ్యంగా విదేశీ అవకాశాలు, రిమోట్ వర్క్, పరిశోధన, కౌన్సిలింగ్, విద్యారంగం, హాస్పిటల్ సంబంధించిన పనులు, వీటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఆగస్ట్ 19 తర్వాత గురుడు ఆశ్లేషలోకి వెళ్ళడం కుటుంబాన్ని, వృత్తిని, సంబంధాలని మరింత లోతుగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తారు. గురుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి అయోమయం తొలగి స్పష్టత అయితే వస్తూ ఉంటుంది. ఈ కాలంలో తెలివిగా నిర్ణయాలు తీసుకునేందుకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఈ నెల రెండవ భాగంలో డబ్బు, పొదుపు విషయాలు మరింత ప్రాధాన్యత పొందుతాయి. పొదుపు చేయాలి అనే ఆలోచన, ఆర్థిక స్వాతంత్ర్యం, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, కుటుంబ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించుకోవడం, ఇటువంటి విషయాల్లో మీకు మంచి పురోగతి అనేది ఉంటుంది. గురుడు 7వ స్థానాన్ని దృష్టి చేస్తున్నారంటే ఆస్పెక్ట్ చేస్తున్నారు. మీ రాశి నుంచి 7వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తారు కాబట్టి మాటల్లో నిజాయితీ ఉంటే దాంపత్య జీవితం సురక్షితంగా ఉంటుంది. సంతానం, విద్య, సంతాన యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి సహకారం ఉంటుంది. ఎందుకంటే గురుడు 5వ స్థానం మీద కూడా దృష్టి పెడతారు, సంతాన స్థానం. అయితే వైద్యులు, ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి సూచనలు తప్పకుండా పాటించాలి. అప్పుడే మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో సరైన ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర, భావోద్వేగ నియంత్రణ ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇంకొంతగా మెరుగుపరుస్తూ ఉంటాయి. ఈ నెలలో మీకు ముఖ్యమైన మంచి కలిసి వచ్చే డేట్స్ ఆగస్టు 12 to 17 వరకు వ్యక్తిగత మార్పులు, మార్గదర్శనం, కొత్త ఆరంభాలకు అనుకూలత ఉంటుంది. ఆగస్టు 30 and 31 ఈ 2 డేట్స్లో భవిష్యత్ ప్రణాళికలు, ముఖ్యమైన నిర్ణయాలు, కమిట్మెంట్లకు అనుకూలమైన రోజులు ఉంటాయి. ప్రత్యేక పరిహారాల విషయం ఈ కర్కాటక రాశి వారికి చెప్తే కనుక ఎలాంటి ప్రతిఫలమో ఆశించకుండా అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఎవరైతే అవసరాల్లో ఉంటారో వారికి సహాయం చేసుకోండి, ఎలాంటి ప్రతిఫలమో ఆశించకుండా. కానీ వాళ్ళు పూర్తిగా మీ పైన ఆధారపడే పరిస్థితిని మాత్రం కల్పించకండి. అదే ఈ నెలలో గురుడి అత్యున్నత అనుగ్రహాన్ని మీకు ఇస్తుంది. కాబట్టి ఈ శుభగ్రహ సంచారాలు పూర్తిగా సద్వినియోగం చేసుకుని జీవితంలో కొత్త దిశగా ధైర్యంగా ముందుకు సాగండి.